ఈరోజు మనం చాలా రుచికరమైన వంటకం కుండ చికెన్ తయారు చేయబోతున్నాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 300 గ్రాముల చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేయాలి. ఇది ముక్కలకు బట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. దీనిలోకి కొంచెం పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అప్పుడు రుచి పూర్తిగా చికెన్తో కలుస్తుంది. ఈ కుండ చికెన్కు కావలసిన 1 ఉల్లిగడ్డను ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుండ పెట్టుకుందాం. కుండ వేడెక్కాక 2 పావుల నూనె పోసుకొని కొంచెం జీలకర్ర, 8 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బగారాకు, 4 ఇలాచి, అలాగే కొంచెం సాజీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి కలిపి కాసేపు అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ వంటకానికి మట్టి కుండ వలన ప్రత్యేకమైన రుచి వస్తుంది. అలాగే మంచి గ్రేవీ కోసం ఇందులోకి కొన్ని జీడిపప్పులను మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ను వేసి కలుపుకోవాలి. ఇలా చికెన్ పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. చివరగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన కుండ చికెన్ రెడీ. దీనిని మనం నాన్స్తో లేదా రైస్తో తినవచ్చును. ఇలా చేసుకొని తింటే ఈ వంటకం మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పగలను. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా మరిన్ని రుచికరమైన వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.